అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. చిన్నారి జాహ్నవి కిడ్నాప్ అయిన ప్లేస్లో ఉన్నాం. సో సరిగ్గా ఇదే ప్లేస్లో తను నడుచుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 మీటర్లు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. అయితే సీన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒకసారి కెమెరా ప్యాన్ చేసుకో, అక్కడ ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా ఇక్కడ దాకా రికగ్నైజ్ చేయలేకపోయింది. సో ఇక్కడ దాకా వచ్చింది మాత్రమే, ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాక్ట్గా నుంచున్న పొజిషన్ మాత్రమే సీసీటీవీ ఏదైతే ఆ ఫుటేజ్ ఇవ్వగలిగింది. సో దాంట్లో వచ్చింది కూడా వాస్తవానికి పిల్ల ఒక్కటే, పాప ఒకటే, చిన్నారి జాహ్నవి ఒకటే నడుచుకుంటూ వచ్చింది. వాస్తవానికి ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ నాన్న గణేష్ కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ గణేష్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి. గణేష్ గారు, ఏంటి అసలు పాప గురించి? సో ఇన్ని రోజులు అవుతుంది, ఎవరి మీద అనుమానం ఉందా? పోలీసులు ఎంక్వైరీలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయనుకోవచ్చా? అటవీ శాఖ సరిగ్గా గాలింపు చేయట్లేదు అనుకోవచ్చా? మీకు పర్టికులర్గా మీ ఫ్యామిలీతో ఏమైనా గొడవలు ఉన్నాయి? ఫ్యామిలీతో గొడవలు అంటే ఏమీ లేవు సార్. పోలీసులు కూడా చాలా స్పీడ్గా వర్కింగ్ చేస్తున్నారు, ఫారెస్టులు కూడా. కానీ ఎక్కడ ఏం దొరకలేదు, చిన్న క్లూ కూడా దొరకట్లేదు అసలు ఈ రోజు 11 రోజులు. సో సరిగ్గా పాప ఏదైతే మిస్సింగ్ అయిన టైంలో దాదాపుగా ఈ అగ్రహారం రేంజ్లో ఉన్నటువంటి 7 సెల్ టవర్లు మొత్తం అనలైజ్ చేశారు. దాదాపుగా 5000 కాల్స్ అనలైజ్ చేశారు. సో వాటిలో కొంతమంది అనుమానితులను కూడా అరెస్ట్ చేశారు. సో అంటే నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే కొన్ని లాజికల్ పాయింట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే అంత చిన్న పాప, ఆ కుక్క పిల్ల ఉన్నా సరే లోపలికి వెళ్ళే అంత సీన్ లేదు. ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు, మీకు సరౌండింగ్స్లోనే ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది, ఆ చెట్టు కింద ఉంటుంది అని చెప్పి మీ ఆవిడ కూడా చెప్పారు. సో అసలు మీరే అనుకుంటారు? ఎప్పుడు అలాగా పాప ఇంటికి అని ఎప్పుడు ఎలాగ వెళ్ళలేదు, ఈ రూట్ అని రాలేదు. ఆ రూట్ అంటే ఎక్కువ పాప కంటే ఐస్ క్రీమ్ ఎక్కువ ఇష్టం. ఐస్ క్రీమ్ గురించి ఆ రూట్ అంటే ఊళ్ళోకి తీసుకెళ్తాను, అంతే అంతే. ఊళ్ళో పిల్లలతో ఈ చిన్న జాహ్నవి మాట్లాడటం కానీ, ఊళ్ళోకి నేను పిల్లలతో గట్ట తీసుకెళ్ళను. ఇంటి దగ్గరే పాప ఆ చెట్టు దగ్గరే ఆడుకుంటుంది ఎక్కువగా, ఆ కుక్కతోనే ఆడుకుంటుంది ఎవరు. సో ఒకవేళ జాహ్నవి అడవిలోకి వెళ్ళింది అనుకుందాం, ఇన్ని రోజులు బట్టి సేఫ్గా ఉంటుంది కష్టం. సో ఏదైనా సరే ఒక స్మెల్ కావచ్చు, లేదంటే ఒక క్లూ కావచ్చు దొరికేది. సో ఎలాంటి క్లూ దొరకలేదు, అంటే చిన్నారి జాహ్నవి అడవిలోకి వెళ్ళలేదు. సో ఇక్కడ దాకా వెళ్ళి ఒక ప్రత్యేక సాక్షి ఎవరో ఆ పాప అక్కడ ఉందని చెప్పారు, మీకు ఫోన్ చేయడం జరిగింది మీ ఆవిడ. దాని తర్వాత మీరు ఎప్పుడు ఎలర్ట్ అయ్యారు? అసలు చెప్పిన అతను ఎవరు? అతనికి మీకు ఏమన్నా ఇది ఉందా? అతను ఊళ్ళో మనకి అతని పరిచయం ఏమీ లేదు. పలానా దగ్గర చూసాను, అయినా పాప అంత దూరం వెళ్ళడం కూడా తెలదు పాప. ఎప్పుడు ఆ ప్లేస్ కూడా నేను తీసుకెళ్ళలేదు, చూపించలేదు. అంత మీదకి ఎలా అవుతుంది, గడ్డి కూడా బాగా ఎక్కువ, ఎక్కడ వెళ్ళడం అన్నది సాధ్యం కాదు. కానీ ఎలాగ వెళ్ళిందో ఏమైంది అన్నది. అయినా నేను 11:50కి ఇంటి దగ్గర దింపాను పాపను. 12:25 కల్లా నాకు కాల్ వస్తుంది. ఇతను చూడడం, ఊళ్ళోకి వెళ్ళి చెప్పడం, మళ్ళీ వాళ్ళు రావడం, మళ్ళీ ఇంటికి వచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని చేయడం. అప్పటికే 35 నిమిషాలు అయిపోతుంది. ఇంతట్లోనే పాప అతనికి ఇప్పుడు కనిపించింది. ఏమీ అర్థం కావట్లేదు అసలు. అదొక ప్లాన్ అనుకోవచ్చా? ప్లానింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ అతను చూడడం, ఇప్పుడు చూడే ఊళ్ళోకి వెళ్ళడం, కుర్రోళ్ళతో చెప్పడం, మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియట్ పరిగెట్టి రావడం, నా దగ్గర రావడం. ఓకే, ఏం అర్థం కావట్లేదు. పాప కనిపించింది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ లోపలికి. అసలు ఇప్పటి వరకు పాప అలాంటి ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదా? అక్కడికి లేదు, పుట్టిన నుంచి నేను తీసుకెళ్ళలేదు. కొండ వేరే కదా, బాగోదాలు కానీ తీసుకెళ్ళలేదు. ఓకే, దాని తర్వాత ఆయన వచ్చి మీకు ఫోన్ చేశారా, లేకపోతే మీ ఆవిడకి ఫోన్ చేశారా? అతను దగ్గర ఫోన్ లేదు. అతను ఇంకొక ఊళ్ళోకి వెళ్ళి కుర్రోళ్ళు తిప్పాడు, పలానా దగ్గర పాప ఉంది కనిపిస్తుంది అలాగని. అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ చూసుకుంటూ వచ్చి మా ఇంటికి వచ్చి నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. అప్పుడు అంటే తోటలోనే ఉన్నాను, గేట్ దగ్గర ఉన్నాను కింద, కరెంట్ డిపార్ట్మెంట్ వెళ్తే. అంతట్లోనే మొత్తం ఆల్రెడీ అంతా నతికేసాం. కానీ 100 మంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు, అయినా సరే చిన్న క్లూ కూడా దొరకలేదు. వర్షం కూడా గట్టి పడిపోయింది ఆ రోజే. ఆ వర్షాన్ని నెత్తుకోం ఆయన కనిపించి. ఓకే, ఆ రోజు నైట్ వర్షం పడిందా పాప తప్పిన తర్వాత? పాప తప్పిపోయిన 3 గంటలకి అలా పడిపోయింది వర్షం ఫుల్గా. ఒకవేళ ఆ బోరు బావులు ఏమన్నా ఇదే ఛాన్స్ ఉందంటారా? అటువంటి ఏమీ లేవు, ఏమున్నా సరే కప్పెడేస్తారు, ఇటుకెళ్ళి అలాంటివి ఏమి ఉండవు. ఓకే,
మీరు ఎప్పుడైనా అంటే మీరు ఇందాక మీ అమ్మతో మాట్లాడి చెప్పారు 24 years నుంచి ఇక్కడే ఉంటున్నామని. సో అంత పెద్ద మృగాలు కావచ్చు ఇలాంటివి వచ్చి అలజడి చేసి మిమ్మల్ని భయపెట్టే అంత సిచ్యువేషన్ ఎప్పుడైనా గతంలో జరిగింది? అలాంటివి ఏమీ లేవు సార్. అలాంటివి ఏమీ ఇప్పుడు వచ్చి ఏమీ లేవు. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాను కదా, ఏమీ లేవు. అంత భయపెట్టి అంత జంతువులు కూడా ఏమీ లేవు సార్. ఓకే, అంటే పోలీసులు ఒకవేళ స్టార్టింగ్ నుంచి కిడ్నాప్ యాంగిల్లో కనుక చూసుంటే ఇంకొంచెం ఈ పార్టికల్ దొరికేది అనుకోవచ్చా? అన్ని యాంగిల్ కూడా ట్రై చేస్తున్నారు. ఓన్లీ దాని కదా, మొత్తం ప్రతిదీ అన్ని చేస్తున్నారు. కానీ ఎటువంటి క్లూ దొరకదు. మీకు పర్టికులర్గా అంటే మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటూ మనకు గొడవలు అంటే ఏముండవు సార్. ఎందుకంటే తోటలోనే ఉంటాం కాబట్టి మనకు గొడవలు గట్టి ఏముండవు. పర్టికులర్గా ఎవరితో అయితే మీకు గొడవలు లేవు? లేవు, గొడవలు అంటే ఏం లేవు. ఓకే, అంటే మీకు మనసుకు అనిపిస్తుందా పాప అయితే లోపలికి వెళ్ళలేదు, బయట ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటారని? పాప అంత దూరం వెళ్ళలేదు సార్, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కూడా పాప. దానివల్ల ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఎటువంటిదన్నా మనం చూడలేదు కదా సార్, ఏమైందన్నది అర్థం కావట్లేదు. పాప ఏడ్చుకున్న వేరే ఒకవేళ వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది తప్ప పెద్దోళ్ళు లేకుండా అంత ముందుకెళ్ళే సాహసం చేయలేదు. లేదు. సోషల్ మీడియాలో అంటే మీరు యాడ్ అవ్వట్లేదనో ఇలాంటి కామెంట్స్ మీ మీద నెగిటివ్గా పెడుతున్నారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్లే పాప దూరం అయిందా అన్నట్టు పెడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఏమో సార్, దగ్గరికి వచ్చి చూస్తానే కదా ఏదన్నా తెలుస్తుంది. ఫోన్లో వీడియో చూసి ఏదన్నా పెట్టేస్తాం. నేనన్నా ఫోన్లో వీడియో చూసి పెట్టగలను, దగ్గర వచ్చి బాధ అన్నదే తెలుస్తుంది. సో ఇది చిన్నారి తండ్రి గణేష్ చెప్తున్న మాటలు. సో మా మీద అనవసరంగా అభాండాలు వేస్తున్నారని, పాప దొరికే ఛాన్స్ ఉందని మాట్లాడుతున్నారు. సో కెమెరామెన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, తుని.